ఓకే. సో, డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మనం దాంట్లో నొప్పి, కలర్స్ గురించి ఏ కలర్‌లో వస్తే మనకి ఏ సింప్టమ్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. చాలామంది యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది వుమెన్‌లో ఎక్కువగా మనం వింటూ ఉంటాము. సో, అంటే అలా మంట అనిపించినప్పుడు అది నిజంగా ఇన్ఫెక్షనే అంటారా? యూరిన్ ఇన్ఫెక్షనా? జనరల్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్‌లో ఉండే ప్రధానమైన సింప్టమ్ హ్మ్. మంటే. హ్మ్. డిసూరియా అంటాం మేము. హుహు. డిసూరియా. స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా డిసూరియా మంట రావచ్చు. స్టోన్ లేని వాళ్ళకి కూడా రావచ్చు. హ్మ్. సో, స్టోన్ లేని వాళ్ళు ఏమనుకుంటారు నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. స్కానింగ్ నార్మల్‌గా వచ్చింది. అయినా సరే నాకు మంట వస్తుంది. మీరు ఎన్ని మందులు వాడినా సరే నాకు తగ్గట్లేదు. హ్మ్. మరి ఈ మంటకు కారణం ఏంటి మీకు తెలియట్లేదా? ఇలాంటి మాటలు మాట్లాడతారు. అయితే మంటకు కారణాలు మనం తీసుకునే ఫుడ్స్ కూడా. హ్మ్. ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళకి యూరిన్ మంటతో వస్తుంది. ఎక్కువ నాన్ వెజ్ తిన్నా మంటతో వస్తుంది. అయితే లేడీస్‌లో మీరు చెప్పిన పాయింట్ ఒకటి వ్యాలిడ్ ఉంది. ఏంటంటే కొంతమందికి పదే పదే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఏ ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. కానీ వాళ్ళకి మాత్రం వస్తుంది. హ్మ్. ఎందుకంటే మూత్రనాళము పక్కన ఉన్నటువంటి జననాంగ వ్యవస్థ ఈ రెండు పక్క పక్కన ఉండడం వల్ల ఒకదాని బ్యాక్టీరియా ఇంకో దాంట్లో ఎగబాకే అవకాశం ఉంటుంది. హుహు. కొంతమందికి అక్కడ ఆర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక ఆర్ అనే రిసెప్టర్ ఉంటుంది. ఆ రిసెప్టర్ బ్యాక్టీరియాని ఎక్కువగా అతుక్కుంటుంటుంది. అందువల్ల వాళ్ళకి వస్తాయి. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, ఆ ఏరియాలో చిన్న బయాప్సీ ముక్క తీసుకుంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్ని పదే పదే ఆకర్షించేటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్కడున్న బ్యాక్టీరియల్ కాలనైజేషన్ తగ్గడానికి లాంగ్ టర్మ్ సప్రెసివ్ థెరపీ అని ఉంటుంది. డైలీ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక 6 నెలలు అని చెప్తున్నాం. జనరల్గా యాంటీబయాటిక్ అంటే 1 వీక్ వాడమంటాం. వీళ్ళలో లో డోసు సింపుల్ టాబ్లెట్ డైలీ ఒకటి 6 నెలలు వాడుకుంటే పదే పదే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడొచ్చు. 6 నెలల తర్వాత ఆపేసినాక మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకొంతకాలం వాడమంటాం. లేని పక్షంలో వదిలేసుకోవచ్చు. పర్సనల్ హైజీన్ కానీ అక్కడ పీహెచ్ చాలా ఇంపార్టెంట్. పీహెచ్ జనరల్గా ఆ పీహెచ్ అసిడిక్ సైడ్లో ఉంటుంది స్త్రీలకు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆ పీహెచ్ కనుక అసిడిక్ కాకుండా ఆల్కలైన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అసిడిక్ పీహెచ్ని రెస్టోర్ చేయడానికి జెల్స్ వచ్చినాయి. వాళ్ళు పర్సనల్గా వేలుతోనే పూసుకోవచ్చు. దాంతో అసిడిటీ మెయింటైన్ అవుతే బ్యాక్టీరియాని కూడా అసిడ్లు చనిపోతాయి. కాబట్టి పదే పదే ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడే అవకాశాలని ఆ భాగంలో పూసుకునే కొన్ని క్రీమ్స్ కూడా ఉన్నాయి, యాంటీబాడీ క్రీమ్స్. డైలీ అలా పూసుకున్నట్లయితే ఎంట్రీ పాయింట్లోనే బ్యాక్టీరియాని అరికట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో డాక్టర్ గారు ఇప్పుడు ఇదైతే చాలా మందికి కామన్గా ఉండే క్వశ్చన్ అండి. సో ఇప్పుడు 90% ఉమెన్ కానీ మెన్ కానీ అందరు వర్కింగే ఉంటున్నారు, లేదంటే ట్రావెలర్స్ కూడా ఎక్కువైపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బయట టాయిలెట్స్ యూజ్ చేయటం వల్ల, పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది అని అంటూ ఉంటారు చాలామంది. సో అది ఒకవేళ నిజమా? నిజమైతే మరి మనం బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదంటే బయట ఆఫీస్లో ఉంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి? జనరల్గా ఇన్ఫెక్టెడ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఉండకూడదు. కొన్నిసార్లు టాయిలెట్ సీట్ ఇస్ డర్టీ, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండకూడదు. మన ఆ ప్లేసెస్లో కూడా జనరల్గా దూరంగా ఉంటూ ఏదో కంప్లీట్ చేసుకొని రావడమే తప్పితే అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయడం కానీ, లేకపోతే వేరే ఆబ్వియస్లీ అక్కడ డర్టీ మెటీరియల్ ఉందో దాని దగ్గర పోకపోవడం మంచిది. అంతకంటే ఒక ఆరు బయట ప్రదేశం బెటర్. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఏం లేదు, స్టాగ్నేషన్ లేదు. ఎందుకంటే బ్యాక్టీరియా ఎప్పుడైనా సరే స్టాగ్నెంట్ అయిన చోట మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు కమోడ్లో వాటర్ ఆల్రెడీ ఉంది, అది బయటకు పోవట్లేదు. ఇట్స్ ఎ రియల్లీ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్. అందులో మనం పోయడం అని అంటే వీఆర్ అట్రాక్టింగ్ ఇన్ఫెక్షన్. కాబట్టి క్లీన్ అట్మాస్ఫియర్ ఉండాలి. కావాలంటే మనమే దానిలో 4 బకెట్లు పోసిన తర్వాత పోసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే మన దగ్గర ఏమైనా ఉంటే ఒక ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. ట్రైమిథాప్రిమ్ అని ఉంది, సల్ఫామిథాక్సాల్ ఉంది. ఒక టాబ్లెట్ వేసుకుంటాం, ప్రివెంటివ్ వేసుకోవచ్చు. డర్టీ ఏరియాస్ ఎక్కడ వెళ్ళినా సరే మేము చెప్పేది ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు, కనీసం 3 రోజులు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ సింపుల్ టాబ్లెట్స్ ఉన్నాయి, వాటి వల్ల రెసిస్టెన్స్ రాదు. అవసరప్పుడు మాత్రమే వాడాలి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అన్ని కూడా స్త్రీలలో వస్తున్నాయి కాబట్టి స్త్రీలు వాళ్ళ ప్రదేశాన్ని ఎక్కడ కూడా కాంటాక్ట్లో రాకుండా, డర్టీ మెటీరియల్తో కాంటాక్ట్లో రాకుండా చూడాలి. పురుషులైతే ఎక్కడ కూర్చొని ఏదో పోసేస్తున్నారు తప్పితే స్త్రీలకి పదే పదే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త వహించాలి. అన్క్లీన్ ప్లేసెస్లో వెళ్ళారనుకోండి, ఇమీడియట్గా ఒక యాంటీబయాటిక్ వాడమని చెప్తున్నాం. ఆ టాబ్లెట్ కూడా రాయించుకుని వెళ్తున్నారు చాలా మంది. ఉదాహరణకి నేను యాత్రకు వెళ్తున్నా అండి, కుంభమేళకి వెళ్ళాం, అక్కడ ఎంత క్లీన్లీనెస్ ఉంటుందో మనకు తెలుసా అండి. కానీ మనం పవిత్రతని వెళ్తున్నాం, మన నమ్మకంతో వెళ్తున్నాం. కానీ అక్కడ తీసుకునే జాగ్రత్తలు టాబ్లెట్లు రాయించుకొని 4 స్టెప్పులు తీసుకుని వెళ్ళిన కుటుంబాలు మా దగ్గర ఉన్నాయి. ముందు జాగ్రత్తగా అక్కడ బాగుండవు కదండి, మేము ముందే ఈ టాబ్లెట్ వేసుకుని వెళ్తాం, ఎందుకంటే తప్పదు, అక్కడ మనం వెళ్ళాల్సి వస్తాం. కాబట్టి అలా వేసుకుంటే ఎస్ ఆల్రెడీ మన బాడీలో మంచి యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు టచ్ అయినా సరే దాన్ని తిప్పికొట్టేటువంటి సత్తా మన బ్లడ్లో ఉన్నటువంటి యాంటీబయాటిక్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. దాని ద్వారా ఇక ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. సో డాక్టర్ గారు, మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక మనిషి ఎంతవరకు వాటర్ తాగాలి,
సో అప్ టు సీజన్ని బట్టి 2-3 లీటర్స్ అట్లా అని చెప్పారు. కొంతమంది అస్సలు వాటరే తాగరు. సో నీళ్లు తాగకపోతే కూడా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తుందా? ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే ఫస్ట్ కిడ్నీస్‌కి ప్రాబ్లమ్ వస్తుందంటారా? లేకపోతే బ్లాడర్‌కి ప్రాబ్లమ్ వస్తుందంటారా? మంచి ప్రశ్న అమ్మ. అసలు మన నీళ్లు తాగడం, నీళ్ళని వాటర్ ఆఫ్ లైఫ్ అంటారు. మన శరీరం బ్రతుకుతున్నదే వాటర్ క్వాంటిటీ బాగుండడం వల్ల, హైడ్రేషన్ బాగుండడం వల్ల. మీరు గమనించి చూస్తే బాడీలో 55% వాటర్, 45% సాలిడ్ మెటీరియల్. దాని అర్థం ఏంటి? ఈ 55% వాటర్ అనేక స్పేసెస్లో లేకపోతే ఏది పనిచేయలేదు. లంగ్స్ పనిచేయలేవు, లివర్ పనిచేయలేదు, ఇంటెస్టైన్స్ పనిచేయలేవు, కిడ్నీస్ పనిచేయలేవు, బ్రెయిన్ పనిచేయలేదు. అసలు ఏ అవయవం కూడా వాటర్ తక్కువగా ఉంటే పనిచేయలేదు. కాబట్టి డిహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువగా ఉండడం. డిహైడ్రేషన్తో మనిషి చనిపోతాడు. మీరు వినే ఉంటారు, లూజ్ మోషన్ అయింది, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు, బిడ్డ చనిపోయింది. చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా డౌన్ అవుతారు. కాబట్టి వాటర్ తక్కువగా ఉంటే బీపీ తగ్గుతుంది, బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది. బ్లడ్ వాల్యూము బీపీ తగ్గినప్పుడు కిడ్నీకి చేరేటువంటి పర్ఫ్యూషన్ కోసం ఫిల్టరేషన్కి వెళ్ళినటువంటి బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉంటే ఫిల్టరేషన్ కాదు. ఫిల్టరేషన్ కానప్పుడు ఆటోమేటిక్గా మురికి పదార్థాలన్నీ మన శరీరంలో ఉండిపోతాయి. ఉండిపోయిన తర్వాత వాటి వల్ల మనకు వామిటింగ్ వస్తుంది, వాటి వల్ల వాపులు వస్తాయి, వాటి వల్ల బ్రెయిన్ డల్ అవుతుంది, క్లౌడింగ్ ఆఫ్ కాన్షియస్ అవుతుంది, తర్వాత ఫిట్స్ వస్తాయి, తర్వాత కోమాలకు జారుకునే అవకాశం ఉంటుంది. బట్ వాటర్ ఇంటేక్ యావరేజ్ ఎంత ఉండాలి? మనకు దాహం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంది. అదేంటి అంటే డ్రింకింగ్ సెంటర్ అంటారు. అలా సెంటర్స్ వందలాది ఉన్నాయి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్నెస్ వచ్చేసి టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు, కూల్ డ్రింక్ తాగొద్దు అని వాళ్ళే డిసైడ్ అయిపోయి స్వతహాగా ఆపేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగితే కిడ్నీల మీద ప్రభావం పడుతుందంటారా? మంచి ప్రశ్న అమ్మ. ఇప్పుడు టీ, కాఫీ అనేవి పదే ఎక్కువగా తాగేదైతే అనేక ప్రాబ్లాలు ఉంటాయి. జనరల్గా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అందరూ తాగేది ఉంటుంది మోస్ట్లీ చాలామంది. దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు టీ, కాఫీలు ఏముంటే కొంత సెరెబ్రల్ స్టిమ్యులేట్ ఉంటుంది, అలసిపోయామని చెప్పి కొంచెం బ్రెయిన్ రియాక్టివేషన్కు వాడుతున్నాం. తప్పితే అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, కోలా డ్రింక్స్ అంటాం మేము, థమ్స్అప్, పెప్సీ, క్యాంపా, రకరకాలు, ఏదైనా సరే అన్ని కంపెనీలు ఒకటే. సో వాటిలో ఉండేది హై ఆక్సిలేట్ కంటెంట్. ఆక్సిలేట్స్ అని కిడ్నీలోంచి బయటకు రావాలి. సో వీటిని తాగడం వల్ల ఆక్సిలేట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి అవి కాల్షియం అయాన్స్ తోటి కంబైన్ అయ్యి కాల్షియం ఆక్సిలేట్ అనేది కామనెస్ట్ స్టోన్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పుడు నార్త్ ఇండియా మేము చూసి అక్కడ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ కామన్. వాళ్ళు పన్నీర్ ఎక్కువ తింటారు, మిల్క్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ ఎక్కువ తింటారు, వాళ్ళ సిస్టమ్ వేరు. సో మన ఆహార అలవాట్లను బట్టి మనకి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ వస్తుంది. ఆక్సిలేట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కూల్ డ్రింక్స్లో, అంటే కోలా డ్రింక్స్లోంచి వచ్చింది. ఫ్రూట్ జ్యూసెస్ కాదు అనేది, ఓన్లీ కోలా డ్రింక్స్. తర్వాత ఫాస్ట్ ఫుడ్లో కూడా మీరు గమనించి చూసే చీజు, బర్గర్ చూడండి, దాంట్లో రకరకాల క్రీమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా హై ఇన్ ఆక్సిలేట్ కంటెంట్. తర్వాత కొన్ని కాల్షియం, మిల్క్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, కాల్షియం కూడా మనం ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ రెండింటి కాంబినేషన్ ఇస్ ఏ డెడ్లీ కాంబినేషన్. దానివల్ల స్టోన్స్ వస్తాయి. మేమేం చెప్పేది ఏంటంటే కోలా డ్రింక్స్ తాగద్దు. అకేషనల్ వన్స్ ఇన్ వీక్ లేదా మీకు ఇష్టమైతే వన్స్ ఇన్ ఏ మంత్ అవసరమైతే తాగండి. లేకపోతే అదే టైంలో యూ కెన్ టేక్ ఏ మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగండి. వేరే వాళ్ళు థమ్స్అప్ తాగనండి, మీరు ఆరెంజ్ జ్యూస్ తాగండి. వేరే వాళ్ళు స్ప్రైట్ తాగనండి, మీరు పైనాపిల్ జ్యూస్ తాగండి. అలా మేనేజ్ చేస్తే కరెక్ట్గా మనకు అవసరమైన సిట్రేట్స్ అందుతాయి, స్టోన్స్ రాకుండా కాపాడుతుంది, హైడ్రేషన్ లెవెల్ కూడా బాగానే మెయింటైన్ అవుతుంది. చాలామంది ఏంటంటే క్యాలరీస్ కూడా కాన్షియస్ ఉన్నారు ఈ మధ్య. క్యాలరీస్ ఆ కోలా డ్రింక్స్లో ఎక్కువ ఉంటున్నాయి, ఎందుకంటే స్వీటనింగ్ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. బాగా షుగర్ కలిపితే కానీ ఆ టేస్ట్ రాదు. అదే ఫ్రూట్ జ్యూస్లో న్యాచురల్ షుగర్స్, వాటి వల్ల ఇబ్బంది రాదు. సో మళ్ళీ ప్రాసెస్ ఫ్రూట్ జ్యూస్లు కూడా మనకి చాలా ప్యాకెట్లో మంచి కలర్ఫుల్ ఫొటోస్ అన్నీ వేసి రియల్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్తున్నారు. మరి అవి కూడా తాగొచ్చు అంటారా? ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా సరే ఒకసారి వాటిని బాటిల్ చేశారు లేక స్టోర్ చేశారంటే ప్రిజర్వేటివ్ వాడాల్సిందే. ఆ కెమికల్స్ లేనిది అది అట్లా ఉండదు. మన ఇంట్లోనే ఒక నిమ్మకాయ జ్యూస్ పెట్టుకుందాం, 3 days తర్వాత చూస్తే అది వాసన వస్తుంది. కరెక్ట్ కాదా? మరి వాళ్ళు వారం రోజులు 15 రోజులు పెట్టి దానికి వ్యాలిడ్ అప్ టు అని డేట్ వేస్తున్నారంటే ప్రిజర్వేటివ్ ఉంది, కెమికల్స్ ఉన్నాయి. న్యాచురల్ జ్యూసే ఆల్వేస్ బెటర్ దాన్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టోర్డ్ అండ్ మార్కెటెడ్ జ్యూస్. ఛాన్స్ ఉంటే మనమే తయారు చేసుకుందాం, లేదా ఫ్రూటే తినండి. జ్యూస్ తాగాలనే ఉంది, మీరు ఆరెంజ్ తినొచ్చు ఒకటి. తప్పితే వాటి కోసం వెళ్ళేసి రియల్ జ్యూస్ అనుకొని టేస్ట్ కోసం వెళ్ళొచ్చు, వాటిలో కూడా స్వీట్నర్స్ ఉంటాయి. రియల్గా చూస్తే ఫ్రెష్ జ్యూస్ లోపల ఎక్కువ షుగర్ ఉండదు, కానీ మీరు ఆ బాటిల్ దాంట్లో అన్నిలో చూస్తే బాగా స్వీట్గా ఉంటాయి అవి. ఎందుకంటే వాళ్ళు ప్రిజర్వేటివ్తో పాటు షుగర్ వేసేస్తారు. షుగర్ వేసి ఆ టేస్ట్కి మళ్ళీ అలవాటు పడిన ఆశతో చేస్తుండొచ్చు. సో హై షుగర్ కంటెంట్, హై క్యాలరీ కంటెంట్, హై కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇన్ని కలిస్తే అది న్యాచురల్ జ్యూస్ కాకుండా పోతుంది.
అకేషనల్ యూ మే టేక్, కానీ నాట్ రెగ్యులర్లీ. ఎందుకంటే మనకు ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఫ్రూట్ కొనుక్కు చేసుకుంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం అప్పటిదప్పుడే చేసుకుని తాగేసేయాలి. అంతేగాని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల తర్వాత తాగుదాం అంటే నాట్ ఏ గుడ్ థింగ్.